అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సిల్వర్ స్క్రీన్ పై స్టాలిన్ సినిమాతో తొలిసారి సందడి చేశారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరు మళ్లీ 18 ఏళ్ల తర్వాత విశ్వంభర సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఎప్పుడెప్పుడు చిరుతో కలిసి షూటింగ్ లో పాల్గొంటానా అని ఎదురు చూస్తున్న త్రిషకు ఆ రోజు రానే వచ్చింది. ఆదివారం హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లో జాయిన్ అయింది త్రిష. అంతేకాదు ఈ సందర్భంగా చిరు నుంచి ఓ ప్రత్యేకమైన కానుకను అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది. ఉష్ణోగ్రతను నియంత్రించే స్మార్ట్ మగ్ ను త్రిషకు బహుమతిగా అందించారు. చాలా ఖరీదైంది, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే నా స్మార్ట్ మగ్, చిరు సార్ ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ ఎప్పుడొస్తుందా అని తెగ చర్చించుకుంటున్నారు. వారి కోసం ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ షూటింగ్ కోసం వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు. బన్నీ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. లాంగ్ హెయిర్, గడ్డం, బ్లాక్ గర్గుల్స్ తో స్టైలిష్ గా కనిపించాడు. ఐకాన్ స్టార్ విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కావచ్చి కొత్త కొత్త క్యారెక్టర్లు, కొత్త మోడల్ గా కూడా మనకి ముందు కనిపించారు. మళ్ళీ మార్చి 15వ తేదీన మాయా సినిమా ద్వారా మనం కాబోతున్నారు ఎస్ఆర్. ఆ మాయా సినిమా విశేషాలు ఏంటో మరి ఏం మాయ చేసి చెప్తారో ఎస్ఆర్ అంటే తెలుసుకుందాం. మాయ దీంట్లో యాక్చువల్లీ నా మాయ లేదు, నాకు తెలిసి రైటింగ్ మాయ ఉంది, డైరెక్షన్ మాయ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ స్క్రీన్ ప్లే, ఇవన్నీ మాయ యాక్చువల్లీ. కానీ ఈ టీంలో అలాంటి సేఫ్టీలు ఏమీ లేవు. అందరికీ ఒక పిచ్చి ధైర్యం. కథ లేదంటే డైరెక్టర్, లేదంటే మంచి బ్యానర్, లేదంటే మంచి డబ్బులు ఇచ్చేది అన్నమాట. దీంట్లో ఎస్ఆర్ దేనికి ప్రయత్నిస్తుంది. సక్సెస్ ఇస్ నాట్ పర్మనెంట్, ఫెయిలియర్ ఇస్ నాట్ పర్మనెంట్. సో గుడ్ అండ్ బ్యాడ్ ఆల్సో కాలాన్ని బట్టి మారుతూ ఉంది. మీ లైఫ్ లో మీకు బాగా హంటింగ్ చేసిన సంఘటన గురించి. Suddenly you want an actress to do other things. Don't expect two things from one person. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా నేను తప్పు పని చేస్తాను, నేను ఇంటే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్తారు అట్లా ఇప్పుడు ఆడ్గా మనని ఫీల్ చేసుకుంటాం. నేను ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు. ఇది నార్మల్. ఈ ఎదగాలంటే లైఫ్లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి అవ్వడానికి హీరోయిన్లు భయపడుతున్నారు. పెళ్లి అవుతే బయట తెలుస్తుందేమో, నా మార్కెట్ తగ్గుతుందేమో, లేదా ప్రెగ్నెంట్ అయిపోతే పిల్లలు నా షేప్ అవుట్ అయిపోతుందేమో, నేను హీరోయిన్గా ఉండలేనేమో. ఎప్పుడు కూడా నా భయం అనేది అనిపించడం, నేను ఎందుకు భయపడుతున్నాను? ఓన్లీ చీరలు వేసుకుని చేయలేదా, అన్నీ చేశారు కదా. సో నేను ఏమడకుండానే మొత్తం అన్ని మీరు చెప్పాడు. సూపర్ స్ట్రైట్ గా ఎందుకు మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి, ఎందుకు డైవర్స్ వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకు డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది? పరిచయం అయ్యాక మన దగ్గర నుంచి చూశాక, మన మనుషులు ఎలాంటి మనుషులని చూశాక ఇంకోలా చూస్తారు. సో ఇప్పుడు దొంగకి కూడా లవర్ ఉంటారు, మర్డరర్కి కూడా లవర్ ఉంటారు. వాళ్ళకి లవర్ ఎందుకున్నారు? వాళ్ళు యాక్చువల్లీ సొసైటీలో చెత్త మనుషులు కదా, రాంగ్ పీపుల్ కదా.
జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉండేది మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద మంచి హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండే కాలం కూడా ఉండే. సో ఒక స్మగ్లర్కి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఏమనుకుంటారంటే ఒక అమ్మాయి ఒక్కరిది అని అయిపోయాక ఇంకా పోనీలే పెళ్లి చేసుకుంది కదా, అమ్మాయి ఇంకొకరితో పెళ్లి కాకపోతే అందరికి ఛాన్స్ ఉందనా? నాకు వచ్చే పని నేను చేస్తాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, నేను సేమే ఉంటాను. అయితే నా పని వరకు నా డెడికేషన్, నా హార్డ్ వర్క్, నా ప్రాక్టీస్ అన్నీ ఒకేలా ఉంటే ఇతను కూడా వచ్చి అలాగే అడిగారు. సో నేను ఇంట్లో మమ్మీకి ప్రతిదీ చెప్తాను. నేను అలా చెప్పేటప్పుడు ఇది కూడా చెప్పాను. మేబీ చిన్న చిన్నవి చూపిస్తారు కళ్ళు చదివాలని, ఆయన మనం లేదు 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 అంటుంటే కొట్టి లేపుతారు. మళ్ళీ ఇస్తారు పెళ్లి చేసుకుంటున్నా చేసుకుంటా. క్షణిక ఆవేశాలు తీసుకోవడం ఎక్కువ, మీరు బయట కూడా సమాధానం బాగా ఎక్కువ ఉన్నాయి. జస్ట్ ఒక వెబ్సైట్కి వెళ్ళడం, ఈ సాయంత్రం బోర్ అవుతుంది, టిండర్లో ఎవరికో నైట్ లెఫ్ట్ కొట్టడం, వెళ్ళి పబ్లో వెళ్ళి కలవడం. ఈ మధ్యకాలంలో కాస్త బోల్డ్ క్యారెక్టర్ ఉంది అంటే వెంటనే ఎస్తార్ని దర్శకుడు నిర్మాత సంపాదించారు. హీరోయిన్గా మీకు ఎంత అవకాశం రావట్లేదు? శర్వానంద్ 2022లో ఒకే ఒక జీవితం సినిమాతో మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఒక సినిమా ప్రకటించినా మొన్నటిదాకా కూడా ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ ఇటీవల శర్వానంద్ పుట్టినరోజున ఒకేసారి తన నెక్స్ట్ 3 సినిమాల అప్డేట్స్ ఇచ్చాడు. శర్వా 35వ సినిమా టైటిల్ మనమే అని ప్రకటించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శ్రీరామ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ లో ఒక బాబు చెయ్యి పట్టుకుని నిల్చున్నాడు శర్వానంద్. ఇక ఈ సినిమాలో శర్వానంద్ తండ్రి పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే శర్వా 36వ సినిమా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాలో మాలవికా నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా శర్వా తండ్రిగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఓ తండ్రి పాత్ర, దానికి గతంలో ఒక బైక్ రైజర్ పాత్రలో శర్వా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక శర్వా 37వ సినిమా సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండగా ఓ మిడిల్ క్లాస్ ఫాదర్ పాత్రలో శర్వానంద్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల్లో శర్వానంద్ ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ, బోయపాటి శ్రీను నిజంగా ఇది ఊహించని కాంబినేషన్. విజయ్ స్టైలిష్ చిత్రాల కథానాయకుడు, అతనిది విభిన్నమైన ఇమేజ్. ఇక బోయపాటి శ్రీను విషయానికి వస్తే ఊరమాస్. వీరిద్దరి కలయికలో సినిమా అంటే నిజంగా అది ఆసక్తికరమైన విషయమే. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ వీరిద్దరి కలయికలో సినిమా చేయడానికి సిద్దమైనట్టు విశ్వసనీయ సమాచారం. సదరు నిర్మాణ సంస్థ వద్ద బోయపాటి, దేవరకొండ డేట్స్ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ తెర మీదకొచ్చింది. నిర్మాత ఆదేశాల మేరకు విజయ్ కోసం కథ తయారు చేసే మడిలో పడ్డారట బోయపాటి శ్రీను. విజయ్ దేవరకొండ కూడా నిర్మాత ఆదేశాల మేరకు కథ వినడానికి రెడీ అయ్యారట. మరి ఈ ప్రాజెక్టు ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో వేచి చూద్దాం. కెరీర్ పీక్స్ లో ఉండగా ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించడం నిజంగా సాహసం. సమాంత అలాంటి సాహసమే చేసింది. ఖుషీ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నట్టు ప్రకటించింది. ఏడాది తర్వాత తాను చేయనున్న కంబ్యాక్ మూవీ తనకు మళ్లీ గ్రాండ్ ఎంట్రీగా ఉండాలని సమాంత భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమాంత మాట్లాడింది. నా కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే విరామం తీసుకున్నాను. ఇది నిజంగా నేను చేసిన సాహసమే, కానీ తప్పలేదు. ఆరోగ్యం కంటే కెరీర్ గొప్ప కాదని భావించాను.
మళ్లీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదనే నేను తీసుకున్న కఠిన నిర్ణయం ఇది. సినిమాలకైతే దూరంగా ఉన్నాను, కానీ నా అభిమానులకు మాత్రం నేను దూరంగా లేను. ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నాను. ఖచ్చితంగా మంచి సినిమాతో వస్తాను. ఇప్పుడున్న సమాంత అప్డేట్ వర్షన్ ఇది. కొత్తగా ఉంటుంది, మీరే చూస్తారుగా అంటూ అందంగా నవ్వేసింది అందాల సమంత. తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకరు విశాల్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా అప్డేట్తో అభిమానులు, మూవీ లవర్స్ ను ఖుషి చేస్తూ ఉంటాడు. ఈ హీరో ప్రస్తుతం విశాల్ 34తో బిజీగా ఉన్నాడు. రత్నం టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ లుక్ లో లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్ కత్తి చేతపట్టి శత్రువులను చీల్చి చెండాడుతున్న స్టిల్ ఒకటి సినిమాపై అంచనాలు పెంచుతుంది. తాజాగా మేకర్స్ రత్నం ఫస్ట్ సింగిల్ డోంట్ వరీ దా మచ్చిను విడుదల చేశారు. వివేక రాసిన ఈ పాటను డిఎస్పీ కంపోజిషన్లో స్వయంగా పాడాడు. ఈ పాట నెట్టింటిని షేక్ చేస్తుంది. కూల్ డ్రింక్ మౌంటైన్ డ్యూను హీరో మహేష్ బాబు ప్రమోట్ చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా మౌంటైన్ డ్యూ కొత్త యాడ్ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితుడికి సాయం చేసేందుకు మహేష్ బాబు చేసే రిస్కీ స్టంట్స్ తో కట్ చేసిన యాడ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. SSMB 29 కూడా ఇలాగే గూస్ బంప్స్ తెప్పించే రిస్కీ షాట్స్ సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించేలా ఉండబోతుందని తాజా వీడియోతో హింట్ ఇచ్చేశాడంటున్నారు సినీ జనాలు. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ గా రాబోతున్న SSMB 29 గురించి మిక్స్డ్ స్టిల్ షేర్ చేస్తూ క్యాప్షన్ లేదు, ఫోటో చాలా మాట్లాడుతుంది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ లో ఓ వార్త హల్చల్ చేస్తుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పాండా అంటే ఇష్టపడని పిల్లలుండరు. ఈ చిట్టి జంతువు చేసే విన్యాసాలు పెద్దలకు ఇష్టమే. అదే జీవి కుంగ్ఫు పాండా. సినిమాగా వచ్చి చిన్న పెద్దలందరినీ అలరిస్తుంది. 2008లో హాలీవుడ్ నుంచి మొదలైన కుంగ్ఫు పాండా ఫ్రాంచైజీలో 4వ చిత్రం పలు దేశాల్లో ఈ నెల 8న విడుదలైంది. మొదటి ఆట నుంచే రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతుంది. 2 రోజుల్లోనే ఏకంగా $52 మిలియన్ వసూళ్లు రాబట్టింది. ఇదే ఫ్రాంచైజీలో విడుదలైన గత చిత్రాల మైలురాళ్లను దాటుకుంటూ దూసుకుపోతుంది. స్టార్ యాక్టర్లు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం సైతాన్. వికాస్ బెహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని థియేటర్లలో పాజిటివ్ టాక్ తో స్క్రీనింగ్ అవుతుంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. కాగా సైతాన్ ప్రమోషనల్ ఈవెంట్ లో జ్యోతిక బ్లాక్ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించింది. మరోవైపు సూర్య కూడా బ్లాక్ ప్యాంట్, టీషర్ట్ లో సందడి చేస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరుణ్ కు తాను ప్రపోజ్ చేశానంటూ శ్రద్ధ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, చిన్నప్పటి నుంచి వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్, అతన్ని బాగా ఇష్టపడేదాన్ని. ఓ రోజు నేరుగా తనకు ప్రపోజ్ చేశాను. వెంటనే పరుగు లఘించుకున్నాడు. అప్పుడు నా వయసు ఎంతనుకున్నారు? జస్ట్ 8 ఏండ్లే. యూ లవ్ ఐ అనగానే వరుణ్ కు ఏం చెప్పాలో తెలియక నో అని పారిపోయాడు. పాపం అంటూ చిన్ననాటి జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంది. అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్ ఇటీవల తన అపార్ట్మెంట్లో అచేతనంగా పడి ఉన్నారని ఆమె సవతి తండ్రి మైకో రొమేరో వెల్లడించారు. ఆమె మరణానంతరం చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం ఈ వివరాలను రొమేరో గోఫండ్మీలో రాసుకొచ్చారు. ఆమె తల్లి, కుటుంబ సభ్యుల తరపున తాను బరువైన హృదయంతో సోఫియా ఇక లేరన్న వార్తను పంచుకుంటున్నానని చెప్పారు. సోఫియా హఠాన్ మరణం ఆమె కుటుంబాన్ని, స్నేహితులను శోకసంద్రంలో ముంచింది. సోఫియా మృతితో ఆమె కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉందని రొమేరో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఈ ఊహించని పరిణామంతో షాక్లో ఉన్నారని, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్నారు. కొత్తదనంతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల ముందు వినోదాన్ని అందించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండే హీరో శ్రీ విష్ణు. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ స్వాగ్ అప్డేట్ కూడా అందించారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. రీతూ వర్మ బర్త్డే సందర్భంగా ఈ భామ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు. వింజామర వంశపు రాణి రుక్మిణీదేవిగా రాజసం ఉట్టిపడేలా రాయల్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది. మగ అహంకారానికి మహారాణి గారి సమాధానం
రాజులని తలతన్నే మా వింజామర వంశ మహారాణి రుక్మిణీదేవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ మేకర్స్ లాంచ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగా నందు మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా వివేక్ కూచిబుట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడంతా ఫ్రాంచైజీ సినిమాల జమానానే. ఒక సినిమా ఘన విజయం సాధిస్తే సీక్వెల్స్ తో ఆ సక్సెస్ ను కొనసాగిస్తున్నారు. అందుకు అవకాశం లేకపోతే ఫ్రాంచైజీ ఫార్ములాను ఎంచుకుంటున్నారు. దర్శక నిర్మాతలు చంద్రముఖి సినిమాకు రీమేక్ వర్షన్ గా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన సినిమా భూల్ భులయ్యా. 2007లో విడుదలైన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్ ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రముఖి డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఫ్రాంచైజీ హోదా కట్టబెట్టి 15 ఏళ్ల తర్వాత అనిస్ బజ్మీ దర్శకత్వంలో భూల్ భులాయా 2 విడుదలైంది. టబు, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండో సినిమాగా కూడా హిట్ కావడంతో మూడో ప్రయత్నానికి ముహూర్తం కుదిరింది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. మాధురి దీక్షిత్, విద్యా బాలన్ ఈ ప్రాజెక్టులో భాగమవ్వడంతో సెట్స్ కు చేరకముందే దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నవంబర్లో సినిమాను విడుదల చేస్తామని ప్రొడక్షన్ టీం చెబుతుంది. భూల్ భులాయా 3 ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో చూడాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా కాస్టింగ్ కోచ్ ఉందని విన్నా, కానీ ఎవరూ అలాంటి ప్రవర్తనతో నా దగ్గరకు రాలేదని చెప్పుకొచ్చింది నటి అనన్య నాగల్ల. మొదట సంప్రదాయ లుక్లో మెరిసిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత సోషల్ మీడియాలో బోల్డ్ అవతార్లో కనిపిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అనన్య నాగల్ల ప్రస్తుతం తంత్ర టైటిల్తో తెరకెక్కుతున్న హర్రర్ డ్రామాలో నటిస్తుంది. మార్చి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్, రఘుముద్రి, టెంపర్, వంశీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ 2024 వేడుకల్లో స్పెషల్ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. ఈ వేడుకల్లో బ్యూటీ విత్ ఏ పర్పస్ హ్యూమనిటేరియన్ అవార్డు అందుకున్న నీతా అంబానీకి అభినందనలు తెలిపారు. బ్యూటీ విత్ పర్పస్ అన్న మాటకి సరైన ఉదాహరణ నీతా అంబానీ. నేను చూసిన మంచి మనసున్న వ్యక్తుల్లో ఒకరు. ఎప్పుడూ నవ్వుతూ ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్ని నింపారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు. నేటి తరం యువతకు ఆదర్శమని ప్రియాంక చోప్రా ప్రశంసలు కురిపించారు. ముంబై వేదికగా జరిగిన మిస్ వరల్డ్ 2024 వేడుకల్లో క్రిస్టినా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్నారు. చెక్ రిపబ్లిక్ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించారు. నా 19 ఏళ్ల సినీ కెరియర్లో ఇలాంటి వ్యక్తిని చూడలేదు అంటూ దర్శకుడు సంపత్ నందిపై ప్రముఖ హీరోయిన్ తమన్నా ప్రశంసలు కురిపించారు. టీంలోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో డి మధుతో కలిసి సంపత్ నిర్మిస్తున్న చిత్రం ఓదెలా 2. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంలోని తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె నాగ సాధువుగా కనిపించనున్నారు. ఆ పోస్టర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందంటూ సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తమన్నా లుక్ అద్భుతంగా రావడం వెనుక ఎవరెవరి కృషి దాగి ఉందో తెలియజేస్తూ పోస్టు పెట్టారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్ వరకు అందరికీ థ్యాంక్స్ చెప్పారు. దీనిపై తమన్నా స్పందిస్తూ సినిమా ఒకరి ఆలోచనతో ప్రారంభం కావచ్చు, కానీ సమిష్టి కృషి వల్లే అది రూపొందుతుంది. ప్రతి విభాగానికి చెందిన వారిని సంపత్ ప్రశంసించడం విశేషం. ఆయన చెప్పినట్లుగా నా లుక్ వెనక ఎంతో మంది శ్రమ ఉంది. ఓదెలా 2లో భాగమైనందుకు ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న నటికి లోక్సభ ఎన్నికల్లో సీటు దక్కింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలైపోయింది. తాము రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మొత్తం 42 స్థానాలకు గాను ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై క్లారిటీ ఇచ్చేశారు. ఇందులోనే ప్రముఖ నటికి అవకాశం దక్కడం చర్చనీయాంశమైంది. తెలుగులో బావగారు బాగున్నారా, కన్యాదానం, మావిడాకులు చిత్రాల్లో నటించిన రచనా బెనర్జీ తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, ఒరియా భాష పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు ఈమెకే మమతా బెనర్జీ టికెట్ కేటాయించారు. హుగ్లీ నుంచి నటి రచనా బెనర్జీ బరిలోకి దిగనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో బసీర్హాట్ నుంచి గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్ కు ఈసారి మొండి చెయ్యి ఎదురైంది. సందేశ్ ఖాళీ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మెన్స్వేర్లో ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీ లాంచ్ దిస్ బిఫోర్ ఆన్ 2022.
We are glad that we came up to here within 2 years. Okay, the only motive, the only vision of RC Trends is it must be అదే దాన్ని one stop solution for menswear చేద్దామని we are doing our best. So ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మెన్ ఒక మెన్స్ వేర్లో ఏం కావాలన్నా లైక్ క్యాజువల్స్ సెమీ క్యాజువల్స్ ఫార్మల్స్ స్ట్రీట్ వేర్ యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ మెన్ వాంట్స్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న, మనకు వి డిడ్ంట్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపెన్ అవుతుందని, బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆకాష్ గారు. అంటే మెయిన్ ఆన్లైన్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం, ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం ట్రస్టెడ్గా ప్రొడక్ట్స్ అవన్నీ పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ట్రాన్సాక్టర్స్ని ఆన్లైన్గా స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి. తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ జాకెట్స్ కానీ, తర్వాత ఫార్మల్స్, క్యాజువల్స్, ఫంకీవేర్ ఏ టు జెడ్ మన ఒక స్టోర్లోనే దొరికేలాగా యాక్సరీస్ కానీ ఏ టు జెడ్ ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తొచ్చేలాగా మనం ఈ మెన్స్ వేర్ని క్రియేట్ చేసాం అనమాట. ఎవరైనా సరే ఏ టైప్ అయిన ప్రోడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయని, మన ఆర్సీలో ఏ రకమైన ప్రోడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మన విజన్ అనమాట. కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తుంటే మనకు ఆకాష్ బ్రోకి అనమాట. ఆకాష్ బ్రోకి అయితే ఈ ప్రొడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి, మా బ్రో మనకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాష్ బ్రోని చూస్ చేసుకున్నాం. మనం ఏ ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందన్నమాట. ఆ స్టిల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాష్ బ్రోకి అసలు కరెక్ట్గా సెట్ అయింది. థ్యాంక్ యూ ఆకాష్ బ్రో, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాండ్ యాజ్ నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్. సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది. బికాజ్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్. నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు. బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు, ఆ హుడీస్ కానీ ఇవన్నీ నాకెందుకో అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయనన్నాను. బట్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి ట్రై చేయండి అని చెప్పన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్స్ అ లాట్ వన్స్. అండ్ ఎంత లవ్, ఎంత అప్రిషియేషన్స్ వస్తుంది అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. హాయ్. సో ఇవాళ మా లంబసింగి ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు మిస్టర్ హరిశంకర్ గారు. వీఆర్ సో ప్రివిలేజ్డ్ టు హ్యావ్ హిమ్ హియర్. అండ్ మేము ఆఫీస్లో ఉన్నాము రైట్ నౌ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ నవీన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అదిరిపోయింది. నవీన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. స్ట్రగ్లింగ్ డేస్లో నేను నవీన్ కలిసి ఒక సినిమాకి రైటర్స్గా కూడా పనిచేసాం. ఐ రిమెంబర్. నవీన్లో చాలా ఫైర్ ఉంటుంది, ఫైర్ కనబడింది ఇందులో. అండ్ కళ్యాణ్ కృష్ణ సినిమా అంటే ఇట్స్ మై ఫిలిం. అండ్ కళ్యాణ్ నేను ఒక 15 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. కళ్యాణ్ కృష్ణ సినిమా వస్తే నా సినిమా వచ్చి ఉంటుంది, నా సినిమా వస్తే కళ్యాణ్ కృష్ణ తన సినిమా రిలీజ్ అవుతుంది ఫీల్ అవుతాడు. మా ఇద్దరిది నాకు ఇంట్రెస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ కళ్యాణ్. అండ్ సో కళ్యాణ్ లేడు అంటే ఏం పర్లేదు, నేను ఉన్నాను ఇవాళ అని చెప్పాను. మీరు మీ యాక్టింగ్ చూస్తే అసలు డెఫినెట్ ఫస్ట్ టైం చేసినట్లేదండి, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశారు. మీ పేరు బహుశా చాలామంది తెలియకపోవచ్చు, బట్ ఈ సినిమా తర్వాత అందరికీ మీకు తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ కోసం నా పగబట్టి నా పీక పట్టుకొని వచ్చి కూర్చున్న దివికి కంగ్రాట్స్. అండ్ దివి పొటెన్షియల్ తగ్గ క్యారెక్టర్ ఇంకా చేయలేదు, తనకి ఇంకా తన టాలెంట్ తగ్గ క్యారెక్టర్ ఇంకా రాలేదన్న నా ఫీలింగ్. బట్ దీంట్లో చేసి యాజ్ అ మెయిన్ లీడ్ చేసి స్టన్నింగ్, చాలా బాగుంది. దివి మంచి పర్ఫార్మరు, తెలుగు అమ్మాయి. నేను ఏటీఎంలో తనకి ఒక రోల్ క్యారెక్టర్ రాశాను,
బట్ నేను డైరెక్టర్ కాదు కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన టాలెంట్ వాడుకోలేదని అనిపించింది చూసిన తర్వాత. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వర్క్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ సో మచ్. నీ టాలెంట్కి తగ్గ సినిమా బహుశా ఇదేనేమో నా ఫీలింగ్. సో ఆల్ ది బెస్ట్. డోంట్ మిస్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిం లంబసింగి ఆన్ March 15th. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. అండ్ మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇట్స్ అ టైం ప్రివిలేజ్. ఇవ్వలేదు, లాక్కున్నారు మీరు. ఇట్స్ అ ప్రివిలేజ్ ఫర్ us మీరు చాలా లాంచ్ చేసినందుకు. బాగుంది. ధ్రువన్ మ్యూజిక్ అమేజింగ్, బాగుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ సిరీస్. బాగా చేశారండి. కొత్త హీరోలు లేదు, ఫస్ట్ టైం చేసినట్టు చేయలేదు, మంచిగా ఉన్నాయి. అండ్ విజువల్లీ స్టన్నింగ్ అండి, విజువల్లీ స్టన్నింగ్ సినిమా యాక్చువల్గా. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. So Kalyan, don't worry. I know you are very busy, but your film is my film, so I will take care of it. Don't worry. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.